యేసయ్య శ్రమలను మనం గుర్తు చేసుకుంటే హృదయము ద్రవిస్తుంది. గెత్సెమనే తోటలో ఆయన మరింత వేదనగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్త బిందువలె ఆయనని లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనములో రాయబడుతుంది. యోధా ఇస్కరియోతు ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని, రోమా సైనికుల్ని వెంటబెట్టుకుని రావడము, యేసుప్రభుని ముద్దు పెట్టి అప్పగించడం జరిగింది. ఆ రాత్రంతా ప్రభుని సభలకి తిప్పుతూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం మీద ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు యేసయ్య దేహాన్ని చీల్చివేసి ఉన్నాయండి. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి కర్రతో ఆయన ముఖం మీద కొట్టి ఉన్నారు. పిలాతు ఎదుట యేసు ప్రభువారిని దోషిగా నిలవబడ్డాడు. ఆయనపై ఎన్నో నేరారోపణలు, ఆ భారభరితమైన శిలువమరానుని ఆయన మీద మోస్తూ గొల్గొతా కొండ వరకు వెళ్లడం, అక్కడ ప్రభు శిలువపై విసిరివేసి ఆయన చేతుల్లో మేకులను, కాళ్ళలో మేకును దింపి శిలువ కొయ్యిపై వేలాడదీయడం, ఆ గాయాలతో ఆయన దేహమంతా కూడా కమిలిపోయి రక్తసిక్తం అవ్వడం, ఆ తర్వాత ఆఖరి రక్తబొట్టు వరకు సర్వలోక మానవాళి యొక్క రక్షణార్థమై యేసుప్రభు వారు చిందించడం, ఎలాగా ఆయన శ్రమలను వివరించడం ఎవరి తరము కూడా కాదు. అంతగా ఆయన నలిగి విరిగి తన ప్రాణమును మన కొరకు దారిపోశారు. రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఈజ్ ఏ డిఫికల్ట్ థింగ్ ఫర్ సమ్వన్ టు డై ఫర్ ఎ రైచియస్ పర్సన్ అని రాయబడుతూ ఉంది. అనగా నీతిమంతుని కొరకు ఒకడు మరణించుట అరుదు, కానీ పాపులమైన మన కొరకు దేవుడు తన ప్రాణమును ఆయన దారిపోశారు. బట్ గాడ్ హ్యాస్ షోన్ us how much he loves us. It was will we err still sinner that Christ died for us అని రాయబడి ఉంది. క్రీస్తు మన కొరకు మరి చనిపోయి ఉన్నాడని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక యేసు ప్రభు వారు ఎంత ప్రేమని ఆ శిలువ మీద చూపించారో మనం గ్రహించిన వారమై ఆయన ప్రేమను మనం తలపోసుకుంటూ మరి పాపులమైన ప్రతి వారము కూడా ఆయన శిలువ దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమని మనం పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని కడిగి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మారుస్తుందని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కనుక పాపులారా, మీరు నా వద్దకు రండని ప్రభు సెలవిస్తున్నారు. యేసయ్య పాపులకి స్నేహితుడిగా ఆయన పిలువబడ్డారు గనక పాపిని ఆయన అసహించుకోవడం లేదు. మనమందరము కూడా వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాల నుంచి మనం విడుదల పొందుదాం. God bless you all.